ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ని కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సీజే నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని సమాచారం. చీఫ్ జస్టిస్ తో చంద్రబాబు 40 నిమిషాల సేపు భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు చెప్పండి, విజయవాడలో చీఫ్ జస్టిస్ నివాసంలో ఈరోజు చంద్రబాబు ఆయనతో సమావేశమైనట్టుగా చూస్తున్నాం. 40 నిమిషాల పాటు వాళ్ళ భేటీ జరిగింది. ఈ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల సేపు ఇరువురి మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు ఇటీవల రాష్ట్రంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి అందులో హైకోర్టు నిర్మాణ సముదాయాలు, జడ్జెస్ క్వార్టర్స్ తో పాటు చీఫ్ జస్టిస్ భవన్ నిర్మాణాలకు సంబంధించిన ఆకృతులను వివరించడం, అదేవిధంగా రెరాకు సంబంధించి కూడా ఒక ప్యానల్ ను పంపించే అంశాన్ని కూడా చీఫ్ జస్టిస్ ముందు ఉంచినట్టుగా మనకు సమాచారం ఉన్నతుంది. అయితే అధికార వర్గాలు ఎవరూ కూడా ధృవీకరించలేదు. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేను అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. హైకోర్టుకు కూడా ఈ రోజు నుంచి నిన్నటి నుంచి సెలవులు ప్రారంభమయ్యాయి. దాదాపుగా 4 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఇటీవల హైకోర్టుతో పాటు అసెంబ్లీ, అదేవిధంగా వివిధ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు కూడా ఫైనల్ అయ్యాయి. అయితే ఈ భవన నిర్మాణాల ఆకృతులు, అదేవిధంగా జడ్జెస్ నివాస సముదాయాలకు సంబంధించి కూడా టెండర్లు పూర్తయ్యాయి. చీఫ్ జస్టిస్ భవన్ నివాస సముదాయానికి సంబంధించి కూడా టెండర్లు పూర్తయ్యాయి. వీటన్నిటినీ కూడా పరిశీలించి వారి సలహాలు సూచనలు తీసుకునేందుకే ముఖ్యమంత్రి కలిసి ఉంటారు అని చెప్పి కూడా న్యాయవాద వర్గాలు చెబుతూ ఉన్నాయి. వీటన్నిటిపై కూడా సుమారు 40 నిమిషాల పాటు చర్చించిన అనంతరం ఈ భేటీ ముగిసింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.